నందమూరి నట వారసుడిగా చలనచిత్ర రంగంలో అడుగుపెట్టి ఎన్నో చారిత్రాత్మక పౌరాణిక జానపద చలనచిత్రాల్లో నటించి ప్రజల ఆదరణ పొందిన మహానటుడు నందమూరి బాలకృష్ణ సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. బాలయ్యకు కళా సినీ రంగంలో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలయ్య పద్మభూషణ్ అవార్డు అందుకోవడం పట్ల హిందూపురం నియోజకవర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 1960లో సీనియర్ ఎన్టీఆర్ కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు అందజేయడం జరిగింది. నందమూరి కుటుంబానికి ఇది రెండవ పద్మ అవార్డు కావడం గమనార్హం. ఎన్టీఆర్ వారసుడిగా రాజకీయాల్లో సైతం రంగ ప్రవేశం చేసిన బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించి రాజకీయ రంగంలోనూ తనకు తిరుగులేనిదని నిరూపించారు. పద్మభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా తన అల్లుడు మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులతో బాలయ్య ఆనంద క్షణాలను పంచుకున్నారు. भूषण श्री नंदमूरी बालकृष्ण कला फिल्म अभिनय